ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు 50 ఏళ్ల నుంచి తెలుసని, ఆయనకు ఉన్నంత లక్ ఎవరికీ లేదని ఆయన తెలిపారు. చంద్రబాబు చాలా అదృష్టవంతుడని అన్నారు. దేశ రాజకీయాలు ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్నాయని అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడం సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను రక్షించేది కేవలం చంద్రబాబు మాత్రమే అని చింతామోహన్ అన్నారు. ఉక్కు కార్మిక సంఘాల నేతలు ఈ విషయం తెలుసుకోవాలని చెప్పారు. అందుకే ఉక్కు కార్మికులు వైజాగ్ లో దీక్షలు చేయటం మాని చంద్రబాబు ఇంటి ముందు దీక్షలు చేయాలని సూచించారు. తిరుమల లడ్డూపై ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన చింతామోహన్ స్పందించారు. పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం మంచిది కాదని సూచించారు. శ్రీవారి లడ్డూలో కల్తీ జరగలేదని, నెయ్యి స్థానంలోని పామాయిల్, వంట నూనె కలిసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు మాట్లాడకూడదని అన్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 అని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 100 రోజులైనా ఒక్క హామీని కూడా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. నిజమేంటి, అబద్ధం ఏంటి? అబద్ధం జంతు కొవ్వు కలపడం అనేది అబద్ధం, అబద్ధం, అబద్ధం. కల్తీ జరిగింది, ఇది నిజం. ఏమి కల్తీ జరిగింది? నెయ్యి పేరు పెట్టి తక్కువ రేటుకి ట్రేడర్ దీంట్లో పామాయిలో వంట నూనె పోశాడు. నేనే వెళ్ళాను అక్కడికి, ఆ డబ్బాలు బగలగొట్టి చూశాను. వాసన మాత్రం నెయ్యి వాసన వస్తుంది. నెయ్యి లక్షణాలు దాంట్లో లేవు. ఆ డబ్బాలో ఎందుకు లేవు? నెయ్యి ఎప్పుడు గడ్డ కడుతుంది, తెల్లగా ఉంటుంది. గడ్డగట్లేదు నెయ్యి. ఎప్పుడో పంపించే నెయ్యి మామూలు నూనె లాగా ఉంది. నా అనుమానం అది కల్తీ నెయ్యి. జంతువులు కలిపారు, పంది మాంసం కలిపారు, చేపల మాంసం కలిపారు, గొడ్డు మాంసం కలిపారు అన్నది 100కి 1000 వాళ్ళు అబద్ధం, 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 అబద్ధం. అది జరగదు తిరుపతిలో. కారణం ఏంటంటే అక్కడ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు 100కి 100% వెజిటేరియన్లు. నేను కుల ప్రస్తావన తేకుండా కూడా చెప్తున్నాను. చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ బ్రాహ్మణులు. అక్కడ జరిగే ప్రశ్నే లేదు ఇటువంటిది. అది ఒకప్పుడు 25 రూపాయలు ఉండింది లడ్డు, 50 రూపాయలకు పెరిగింది. ఈరోజు ఆవుతో నిజమైనటువంటి కల్తీ లేనటువంటి ఆవు నెయ్యితో లడ్డు తయారు చేయాలి. అంత పరిమాణంలో అంటే 100 రూపాయలు పడుతుంది. మా వాళ్ళు కూడా ఇవన్నీ గమనిస్తుంటారు, ధరలు, మరి వస్తువులు. కొంత ఒకప్పుడు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లడ్డు రాలేదు. 50 సంవత్సరాలు, 30, 20 సంవత్సరాల నాటి లడ్డు లేదు ఈరోజు. ఇది వాస్తవం. దాంట్లో కొంచెం కల్తీ జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది. చంద్రబాబు నాయుడు స్థాయి పెద్దది. ఈరోజు ముఖ్యమంత్రి. ఆయన మాట్లాడడం అనేది తప్పు, నేను ఖండిస్తున్నాను. దాన్ని నిన్న పవన్ కళ్యాణ్ కూడా అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు తిరుపతిలో. మా తిరుపతి క్షేత్రానికి, పుణ్యక్షేత్రానికి నష్టం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, మరి తెలుగుదేశం పార్టీని నేను ఖండిస్తున్నా. ఈ పుణ్యక్షేత్రంలో రాజకీయాలు వద్దు. ఇది అయోధ్య కాదు. ఇది పవిత్రమైనటువంటి మరి 100 కోట్ల మంది విశ్వాసం, భక్తి, మరి నమ్మకం ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు అపవిత్రం చేయడం అనేది తప్పు. నేను ఖండిస్తున్నా. మరి ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది. ఏమి చేయగలదు సుప్రీంకోర్టు? ఎప్పుడో సంవత్సరాల క్రితం కల్తీ వచ్చుంటే ఈరోజు ఏం చేయగలదు? ధర్మాసనాలు పని కాదు ఇది. ధర్మాసనాలు చూడాల్సింది దేశంలో భారత రాజ్యాంగ పరిరక్షణ. అంతేగాని ఏదో ఎవడో పిటిషన్ వేయగానే దాన్ని స్వీకరించడం, దాని గురించి మాట్లాడడం ఆపడం మంచిది. దీన్ని తిరుమల పవిత్రతను సుప్రీంకోర్టు దృష్టికి, దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తే మరి దేశం నష్టపోతాయి, ప్రాంతాలు నష్టపోతాయని తెలియజేస్తూ
రెండవది ఆంధ్రనాయుడు ముఖ్యమంత్రి 100 రోజులు దాటిపోయింది. ఆయన 6 సూపర్ 6 అని చెప్పాడు. ఒక్క 6 కొట్టలేదు. ఏదో పెన్షన్లు ఇచ్చుకుంటా పోతున్నాడు. అందరూ ఆ సూపర్ 6 వైపు చూస్తున్నారు. సూపర్ 6 వెంటనే రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి కర్ణాటక వాళ్ళలాగా సూపర్ 6 కంప్లీట్ చేయాలని తెలియజేస్తూ ఆంధ్ర అంటే 2 అంటున్నాడు. ఏపీ అంటున్నాడు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఏంటి అమరావతిలో 1000 కోట్లు పోస్తున్నారు, కృష్ణానదిలో కడుతున్నారు. ఇదేమన్నా ఆలోచనో అనాలోచనో నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. కృష్ణానదిలో మరి రాజధాని కట్టడాన్ని గురించి మళ్ళా ఆలోచించమని చంద్రబాబు నాయుడిని నేను సున్నితంగా తెలియజేస్తూ, పోలవరం ప్రాజెక్టు నాదెళ్ల భాస్కర్ రావు వ్యవసాయ మంత్రిగా, నాదెళ్ల మనోహర్ నాయన వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు వేశారు పునాది రాయి. ఆ పునాది రాయి దాదాపుగా 40 సంవత్సరాలైతే 30,000 కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టారు. ఈ 30,000 కోట్ల రూపాయల్లో అసలు ఎంత ప్రాజెక్టు పైన పెట్టారు, ఎంత రిహాబిలిటేషన్ పైన ఖర్చు పెట్టారు, ఇంకా ఒక 30,000 కోట్ల రూపాయలు కావాలంటున్నారు. నేను అడిగాను చంద్రబాబు నాయుడు క్రితంలో వచ్చినప్పుడు, మరి రాజశేఖర్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు, చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు పెట్టాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు, ఈ లెక్కలు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ఇది అంతర్జాతీయంగా ఇది ఒక ఫ్రాడ్. నేను చెప్తున్నాను ధైర్యంగా, ఇదొక ఫ్రాడ్. మరి ఇది పోలవరం కాదు, ఇది పాలిటీషియన్లకు వరంగా తయారైంది, కాంట్రాక్టర్లకు వరంగా తయారైంది. ఇందులో 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని కొందరే బాగుపడుతున్నారు. ప్రజల వరంగా మారలేదు. దీని గురించి, పోలవరాన్ని గురించి నేను జాగ్రత్త పడాలి. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వైరీ జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగటం లేదు? 1,000 కోట్లు ఎడ ఖర్చు పెట్టారు, దీనిపైన ఎంక్వైరీ కూడా అవసరం అని తెలియజేస్తూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. నేను కూడా విద్యార్థిగా మరి ఆ రోజుల్లో ఎండల్లో తిరిగాం. అమృతరావు దీక్షలు నాకు బాగా గుర్తుంది. బ్రహ్మానంద రెడ్డి మరి ఇందిరాగాంధీల సమక్షంలో పునాది రాయి వేశారు, పూర్తి చేశారు విశాఖ ఉక్కు. ఈరోజు అన్నిటికంటే విశాఖపట్టణానికి ముఖ్యమైన గుర్తింపు ఉండేది ఉక్కు ఫ్యాక్టరీ. ఈ ఉక్కు ఫ్యాక్టరీని భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి 1000 ఎకరాలని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో నుంచి డబ్బు తీసుకోవాలన్న వాళ్ళ ఆలోచనతో దీనిపైన కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రని ఆపగలిగిన వాడు ఒక్కడు, ఇంకెవరు ఆపలేరు. 5 నిమిషాలు పని. విశాఖ ఉక్కు మామూలుగా ఉంచేదానికి, ఇంకా పురోగతి వచ్చేదానికి ఒకే ఒక వ్యక్తి చేయగలడు. నేను విశాఖపట్టణ విశాఖ ఉక్కు వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు గమనిస్తున్నా. సూక్ష్మంలో మోక్షం సంపాదించవచ్చు. ఇదొక్కటి సమస్యను తీర్చగలిగినాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు 5 నిమిషాల్లో ఆర్డర్ తీసిస్తా, అభివృద్ధి చేయిస్తా. మేము అధికారంలో లేము. ఈ రోజు దీన్ని సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఒక్కడు. విశాఖపట్టణంలో దీక్షలు చేయడం ఆపేసి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయి దీక్షలు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం కుదురుతుంది. చంద్రబాబు మంచివాడు. ఈ సమస్యను పరిష్కరించగల నమ్మకం నాకుంది చంద్రబాబు ద్వారా. మరి చివరిలో